Good afternoon to everybody. Today's session for third semester, second BCom, Computer Applications and General, Corporate Accounting, Unit 1, Issue of Share Capital. ఈ రోజు సెషన్ అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్లో ఇష్యూ ఆఫ్ షేర్స్ వాటాల జారీకి సంబంధించి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్ అండ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే వాటాలను డిస్కౌంట్కి జారీ చేసినప్పుడు దానికి సంబంధించి పిలుపుల బకాయి ఏదైనా ఉన్నట్లయితే ఆ పిలుపుల బకాయికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు ఈరోజు క్లాస్లో మనం చూడాలన్నమాట. ఈరోజు సెషన్కి సంబంధించి చూడాలి. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి సంబంధం ఒకసారి మీరు ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే యుక్తా లిమిటెడ్ issued 25,000 equity shares, each 100 rupees at a discount of 10% as follows. On application 20 rupees, on allotment 20 rupees, on first call 25 rupees, on final call 25 rupees. Applications were received for 20,000 shares and all of these were accepted. All money due was received except the final call on 500 shares. Write necessary journal entries and show how these transactions would appear in balance sheet. స్క్రీన్ మీద ఇక్కడ లాస్ అని కనిపించింది, లాస్ కాదు అది, రైట్, WRIT రైట్ అని పడాలి. రైట్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ షో హౌ దీస్ ట్రాన్సాక్షన్స్ వుడ్ అపియర్ ఇన్ బ్యాలెన్స్ షీట్. యుక్తా లిమిటెడ్ కంపెనీ వాళ్ళు 25,000 ఈక్విటీ వాటాలని ఒక్కొక్కటి 100 రూపాయలు విలువ గల దానిని 10% డిస్కౌంట్తో జారీ చేశారు. 100 రూపాయలు షేర్ వాల్యూ, 10% డిస్కౌంట్ అంటే 100 ఇంటూ 10/100 అంటే ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది అనమాట. సో 25,000 ఈక్విటీ వాటాలు 90 రూపాయలకే జారీ చేశారని అర్థం. వాళ్ళు కలెక్షన్ ఎలా పెట్టారు? దరఖాస్తు మీద 20 రూపాయలు, కేటాయింపు మీద 20 రూపాయలు, మొదటి పిలుపు మీద 25 రూపాయలు, అలాగే ఫైనల్ కాల్ మీద 25 రూపాయలు వసూలు చేయమని చెప్పారు. సో మనకి చూడండి 90 రూపీస్ సరిపోతుంది. 20 20 40 40 25 65 65 25 25 90 రూపాయలు సరిపోయింది. అయితే అప్లికేషన్లో 20,000 వాటాలకు మాత్రమే వచ్చాయట. మొత్తం సొమ్ము వసూలు అయింది, కానీ తుది పిలుపులో 500 వాటాలకి అమౌంట్ వసూలు కాలేదు. దానివల్ల చిట్టాబద్దులు రాసి ఆ వ్యవహార ఆస్తుల పట్టిలో ఏ విధంగా ఉంటాయో చూపమని అడిగారు. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డిస్కౌంట్ అనుకున్నాం కదా, డిస్కౌంట్ కాలిక్యులేషన్స్ పెట్టాం. డిస్కౌంట్ పెర్ షేర్, ఒక్కొక్క వాటాకి డిస్కౌంట్ 100 రూపాయలు ఇంటూ 10/100 10 రూపాయలు డిస్కౌంట్ అనమాట. సో చిట్టాబద్దులు రాయాలి కాబట్టి జర్నల్ ఎంట్రీస్, చిట్టాబద్దులు, డేటు, పర్టికులర్స్, LF, డెబిట్, క్రెడిట్, తేదీ, వివరాలు, ఆవర్జపొట్టు సంఖ్య, డెబిట్, క్రెడిట్. మనకి అప్లికేషను, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 2 ఎంట్రీస్, 4 2s are 8 ఎంట్రీస్, 8 చిట్టాబద్దులు వస్తాయి. ఫస్ట్ అప్లికేషన్కి సంబంధించి రాస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఆన్ 20,000 షేర్స్ ఈజ్ 20 రూపీస్. 25,000 వాటాలు జారీ చేశారు, కానీ అప్లికేషన్ 20,000 వాటాలకే వచ్చినాయి. మనం 20,000 వాటాలకే సమ్ చేయాలన్నమాట. 20,000 వాటాల పైన అప్లికేషన్ 20 రూపాయల ప్రకారం అమౌంట్ వచ్చినందున 4 lakhs. దాన్ని ఏం చేయాలి? క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్, దరఖాస్తు సొమ్మును మూలధన ఖాతాకి మళ్ళీ అప్లికేషన్ మనీ ఎంత వచ్చింది? పైన మనకి 4 lakhs వచ్చింది. సో 4 lakhs డెబిట్, 4 lakhs క్రెడిట్. అప్లికేషన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? అలాట్మెంట్ రాయాలి. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డిటార్, వాటాల జారీపై డిస్కౌంట్ ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఇక్కడ అలాట్మెంట్ ఎంత అని చెప్పాడు? 20,000 వాటాలు కాబట్టి అలాట్మెంట్ మీద 20 రూపాయలు అన్నాడు. సో 20,000 ఇంటూ 20 4 lakhs.
అలాగే డిస్కౌంట్ దగ్గర ఎంత వేసుకోవాలి 20,000 వాటాలు డిస్కౌంట్ ఒక్కోదానికి ఎంత 10 రూపీస్ కదా 20,000 ఇంటూ 10 అంటే అవుతుంది 2 lakhs 4 into 6 lakhs క్రెడిట్ లో వేసాం. బీయింగ్ షేర్ అలాట్మెంట్ మనీ డ్యూ ఆన్ 20,000 షేర్స్ 20 rupees per share డిస్కౌంట్ 10 rupees per share 20,000 వాటాల మీద 20 రూపాయల ప్రకారం కేటాయింపు సొమ్ము 10 రూపాయల డిస్కౌంట్ తో రావాల్సినందున ఇప్పుడు వసూలైనట్టుగా రాసుకోవాలి. డిస్కౌంట్ మొత్తం రాదు, అది 20 రూపాయల అమౌంట్ అలాట్మెంట్ అమౌంట్ ఎంత వచ్చిందో అంతే రాసుకోవాలన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ అంటే బీయింగ్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్. అలాట్మెంట్ మనీ ఎంత ఉంది పైన 4 lakhs ఉంది, 4 lakhs వేసుకున్నాం అనమాట. డెబిట్ లో 4 lakhs క్రెడిట్ లో 4 lakhs వేసుకున్నాం. రెండే తర్వాత ఏం చేయాలి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ ఆన్ 20,000 షేర్స్ 25 rupees per share 20,000 వాటాల మీద అంటే 25,000 జారీ చేశాడు. అప్లికేషన్ 20,000కి వచ్చింది కాబట్టి 20,000కే చేయాలన్నమాట. 20,000 వాటాల మీద 25 రూపాయల ప్రకారం మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున 20,000 into 25 ఎంత వస్తుంది 5 lakhs వస్తుంది అనమాట. తర్వాత వచ్చినట్టుగా రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా. బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్ 5 lakhs కి 5 lakhs వచ్చేసింది. తర్వాత ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. బీయింగ్ షేర్ ఫైనల్ కాల్ మనీ డ్యూ ఆన్ 20,000 షేర్స్ 25 rupees per share అంటే 20,000 వాటాల మీద 25 రూపాయల ప్రకారం తుది పిలుపు సొమ్ము రావాల్సినందున 20,000 into 25 ఎంత అవుతుంది 5 lakhs అవుతుంది. 5 lakhs డెబిట్ 5 lakhs క్రెడిట్ వేసాం 5 lakhs రావాలి. తర్వాత ఏమని రాసుకోవాలి బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా. బీయింగ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ ఆన్ 19,500 షేర్స్. ఎందువల్ల రాసాము అంటే సమ్లో మనకి ఏం చెప్పాడు మొత్తం సొమ్ము వసూలు అయ్యింది కానీ 500 వాటాలకు సంబంధించి ఫైనల్ కాల్ మనీ చూడండి ఇక్కడ ఆల్ మనీ డ్యూ వాజ్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ద ఫైనల్ కాల్ ఆన్ 500 షేర్స్ అంటే ఫైనల్ కాల్ మనీలో 500 వాటాలకి సొమ్ము రాలేదు అని చెప్పాడు. 500 వాటాలకు సొమ్ము రాలేదన్నాడు కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ అని రాసి ఫైనల్ కాల్ మనీ ఎలా వస్తుంది మొత్తం 20,000 వాటాలు కదా 20,000 వాటాల్లో 500 వాటాలకు రాలేదు అంటే 19,500కి వచ్చింది అనమాట. అదే రాసాం 19,500 ఈక్విటీ వాటాల మీద 25 రూపాయల ప్రకారం ఆ 19,500 ఎలా వచ్చిందంటే 20,000లో 500 వాటాలకు రాలేదు కాబట్టి 19,500కి రాశారు. ఒక్కో దానికి ఎంత 25 రూపాయల ప్రకారం 4,87,500 అనమాట. సో 4,87,500 రాశారు. సో మనకి ఎంట్రీస్ ఫినిష్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి బ్యాంక్ అకౌంట్ వేసుకోవాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ వేయడానికి డెబిట్ టు క్రెడిట్ పర్టికులర్స్ రూపీస్ వివరాలు మొత్తం. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వచ్చిందో మనం ఎంటర్ చేసుకుంటున్నాం. అప్లికేషన్ ద్వారా 4 lakhs, కేటాయింపు ద్వారా 4 lakhs, ఫస్ట్ కాల్ ద్వారా 5 lakhs, ఫైనల్ కాల్ ద్వారా 4,87,500 వచ్చిన అమౌంటే వేసుకోవాలన్నమాట. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వ 17,87,500 క్యారీ డౌన్ మళ్ళీ ఏం చేసుకోవాలి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ టు తెచ్చిన నిల్వని వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ వేసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్ వేసుకునేటప్పుడు ఇది వరకు ఫస్ట్ మోడల్స్ లోను కూడా మనకి ఎలా ఉండేది అంటే బ్యాంక్ అకౌంట్ ను క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్ గా ఉండేది. కానీ మోడల్స్ మారే కొద్దీ బ్యాంక్ బ్యాలెన్స్ ను క్యాపిటల్ అకౌంట్ ను ఒకలా ఉండదు అనమాట, మారుతూ ఉంటుంది అనమాట. సో బ్యాంక్ అకౌంట్ లో కరెక్ట్ గా మనకు వచ్చినటువంటి బ్యాలెన్స్ మాత్రమే ఎంటర్ చేస్తాం, కానీ క్యాపిటల్ లో వచ్చిన అమౌంట్ ని క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వేస్తారు. సో ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ వేసుకునేటప్పటికి డెబిట్ టు క్రెడిట్ పర్టికులర్స్ అమౌంట్. సో మనం క్రెడిట్ లో బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ 4 lakhs, బై ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 4 lakhs, బై డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, బై వాటాల జారీపై డిస్కౌంట్ ఖాతా అని చెప్పేసి ఎంత ఉంది 2 lakhs ఉందన్నమాట. ఇది ఎందుకు వేసారు అంటే క్యాపిటల్ అకౌంట్ కి సంబంధించి చూడండి ఒకసారి మనకి పైన ఎంట్రీస్ ఉన్నాయి కదా, మన ఎంట్రీస్ దగ్గర ఒకసారి మూడో పద్ధతి దగ్గర చూడండి. మూడో పద్ధతి దగ్గర మనం ఎంట్రీస్ చూసినట్లయితే అక్కడ చూడండి మనకి డిస్కౌంట్ కి సంబంధించి ఏముంది క్యాపిటల్ అకౌంట్ వేస్తున్నాం. చూడండి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని ఉంది.
మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్యాపిటల్ అకౌంట్ వేస్తున్నాం. సో కాబట్టి క్రెడిట్ ఏమైనా పడుతుంది, బై ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 4 lakhs పడుతుంది, బై డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ 2 lakhs పడుతుంది. అందువల్ల ఇక్కడ ఆ షేర్స్ కి సంబంధించినటువంటి డిస్కౌంట్ కూడా చూపించడం జరిగింది. నెక్స్ట్ ఏం చేశారు, బై ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 5 లక్షలు రావాలి, అలాగే ఫైనల్ కాల్ 5 లక్షలు రావాలి. సో ఓవరాల్ గా ఎంత వస్తుంది, 20 lakhs వస్తుంది అనమాట. సో డెబిట్ లో ఏమని రాయాలి, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తేల్చిన నిల్వ 20 lakhs, క్యారీ డౌన్ మళ్ళీ ఏం చేసుకోవాలి, బ్రాడ్ డౌన్ చేయాలి 20 లక్షలు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏమో 17,87,500 చూపిస్తుంది, క్యాపిటల్ అకౌంట్ ఏమో 20 లక్షలు చూపెడుతుంది. సో రెండు ఈక్వల్ గా లేదు. ఎందువల్ల ఈక్వల్ గా లేదు అంటే డిస్కౌంట్ ఇచ్చాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ వేసుకోవాలన్నమాట. వాటాల జారీపై డిస్కౌంట్ కాదా. ఇది వరకు ముందు మనం ఏం చేసేవాళ్ళం, ప్రీమియం అకౌంట్, సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ వేసేవాళ్ళం, ఎప్పుడు ప్రీమియం దాంట్లో. ఇప్పుడు ఏం చేయాలి, డిస్కౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ వేసుకోవాలి. వాటాల జారీపై డిస్కౌంట్ కాదా. డెబిట్ టు క్రెడిట్, డెబిట్ లో పర్టికులర్స్ రూపీస్, క్రెడిట్ లో పర్టికులర్స్ రూపీస్. ఏమని రాయాలి అంటే డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వేసేటప్పుడు వాటాల జారీకి సంబంధించి చిట్టాపద్దు, డిస్కౌంట్ కి సంబంధించినటువంటి చిట్టాపద్దు ఒక్కసారి చూడండి. అంటే మీరు ఎంట్రీస్ లో మూడో ఎంట్రీ అనమాట. మూడో ఎంట్రీ చూడండి ఒకసారి, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. మీరు వేసే అకౌంట్ ఏంటి ఇప్పుడు, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్, అంటే వాటాల జారీ మీద డిస్కౌంట్ ఖాతా. వాటాల జారీ మీద డిస్కౌంట్ ఖాతా వేస్తున్నారు కాబట్టి డెబిట్ లో టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత వేసుకోవాలి, 2 lakhs వేసుకోవాలా, 6 lakhs వేసుకోవాలంటే 2 lakhs వేసుకోవాలి. ఎందువల్ల అంటే మనం వేసేది డిస్కౌంట్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి దాని డిస్కౌంట్ తిన్నగా ఎంత ఉందో అదే వేసుకుంటాం. సో కాబట్టి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ లో టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా అని చెప్పి 2 lakhs ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ అకౌంట్ లో కూడా ఆ విధంగానే ఎంటర్ చేసాం. తర్వాత ఏం చేయాలి అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తేల్చిన నిల్వ 2 lakhs, క్యారీ డౌన్ అయిన దాన్ని మళ్ళీ బ్రాడ్ డౌన్ చేయాలి కదా, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో అక్కడతో మనకి లెడ్జర్ అకౌంట్స్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆస్తప్పులు పట్టి వేయాలి, బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. యుక్తా లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్, డేట్ ఇవ్వలేదు కదా, కంపెనీ పేరు యుక్తా లిమిటెడ్ అన్నాడు. సో యుక్తా లిమిటెడ్ వాళ్ళ యొక్క ఆస్తప్పుల పట్టి అని చెప్పేసి కంపెనీల చట్టం 2013 ప్రకారం లేటెస్ట్ ఫార్మేట్ లో బ్యాలెన్స్ షీట్ ని వేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే పర్టికులర్స్ అమౌంట్ అంటే రూపీస్ అన్నమాట, వివరాలు మొత్తం. ఈ ఆస్తప్పుల పట్టి లేటెస్ట్ ఫార్మేట్ లో కంపెనీల చట్టం 2013 ప్రకారం వేసేటప్పుడు రోమన్ 1 ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. అంటే ఈక్విటీ మరియు అప్పులు. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్, వాటాదారుల నిధులు. వాటాదారుల నిధుల్లో మళ్ళీ దీంట్లో ఏ షేర్ క్యాపిటల్ అంటే వాటా మూలధనము, ఆథరైజ్డ్ క్యాపిటల్ అధీకృత మూలధనము. సమ్లో మనకు ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎక్కడ ఏమి చెప్పలేదు, సో కాబట్టి నిల్ అనమాట. అలాగే ఇష్యూడ్ క్యాపిటల్ జారీ చేసిన మూలధనం. వాడు ఏ సమ్లో ఏం చెప్పాడు, యుక్తా లిమిటెడ్ వాడు 25,000 ఈక్విటీ వాటాలు జారీ చేశారన్నారు. సో అందువల్ల 25,000 ఈక్విటీ వాటాలు 100 రూపాయల ప్రకారం 25 lakhs అండర్లైన్ చేసేస్తాం. సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, చందాయిన పిలిచిన చెల్లించిన మూలధనం. 25,000 ఈక్విటీ వాటాలు జారీ చేస్తే అప్లికేషన్ ఎన్నింటికి వచ్చినాయి, 20,000కి వచ్చినాయి. అందువల్ల 20,000 ఈక్విటీ వాటాలు 100 రూపాయల ప్రకారం 2 lakhs అని వేసుకుని లెస్ కాల్స్ ఇన్ ఎరియర్స్, పిలుపుల బకాయి. పిలుపుల బకాయి అంటే అర్థం ఏంటి అంటే తుది పిలుపుల్లో 20,000 వాటాలకైనా 500 వాటాలకు సొమ్ము రాలేదు, అందువల్ల కాల్స్ ఇన్ ఎరియర్స్ కింద చూపించాలన్నమాట. అంటే పిలుపుల బకాయి 500 వాటాలు కాబట్టి 500 వాటాలు ఇంటూ ఫైనల్ కాల్ మనీ అంత 25 రూపాయలు కదా, 500 into 25 ఎంత వస్తుంది, 12,500. అంటే 500 వాటాల మీద సొమ్ము రాలేదు, 25 రూపాయల ప్రకారం ఫైనల్ కాల్ అంటే 12,500 రాలేదు. అంటే 2 లక్షల్లో 12,500 తీసేస్తే ఎంత వచ్చింది, 19,87,500 వచ్చింది అనమాట. ఇది ఎక్కడ ఉంది మనకి, క్యాపిటల్ అకౌంట్ లో ఉందన్నమాట. తర్వాత ఏం చేయాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్ లో మరియు మిగుళ్ళు. సెక్యూరిటీస్ ప్రీమియం అయితే వస్తుంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నిల్ అనమాట. తర్వాత ఏం చేస్తారు అంటే టోటల్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అండర్లైన్ లేనటువంటిది మాత్రమే టోటల్ చేయాలి, 19,87,500. అలాగే సెకండ్ నాన్ కరెంట్ లైబిలిటీస్ అంటే ప్రస్తుతేతర అప్పులు ఏమి లేవు, నిల్లు. అలాగే కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు నిల్లు, ఏమి లేవు. సో టోటల్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అని చెప్పేసి మొత్తం అన్ని కలిపేస్తారు. మొత్తం అన్ని కలిపేస్తారంటే 25 lakhs కలపకూడదు, ఎందువల్ల అంటే అది అండర్లైన్ చేసేసాం. సో దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు అనమాట.
సో 19,87,500 మొత్తం ఈక్విటీ మరియు అప్పులు అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేశారు, తర్వాత అసెట్స్, రామన్ టు అసెట్స్, ఆస్తులు. ఈ ఆస్తులను ఎలా డివిజన్ చేస్తారంటే నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అని డివిజన్ చేస్తారు. ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుతేతర ఆస్తులు. ప్రస్తుతేతర ఆస్తుల్ని టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని రెండు రకాలుగా డివిజన్ చేయొచ్చు. టాంజిబుల్ అంటే కంటికి కనిపించేవి, ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించనివి. టాంజిబుల్ అసెట్స్ అంటే బిల్డింగ్స్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తాయి, అవి ఏమీ లేవు. సో కాబట్టి టాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించే ఆస్తులు, నిల్లు. ఇంటాంజిబుల్ అసెట్స్ కంటికి కనిపించని ఆస్తులు. కంటికి కనిపించిన ఆస్తులు ఏమొస్తాయి అంటే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీ మీద డిస్కౌంట్. వాటాల జారీ మీద డిస్కౌంట్. డిస్కౌంట్ అకౌంట్, వాటాల జారీ మీద డిస్కౌంట్ ఎంత ఉంది మనకి, బ్యాలెన్స్ 2 lakhs ఉంది కదా. ఒకసారి చూడండి పైన మనకి చూడండి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లో ఎంత ఉంది, 2 lakhs ఉంది. సో అదే అమౌంట్ ఇక్కడ వేసాం అనమాట. ఇంటాంజిబుల్ అసెట్స్ లో డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని చెప్పేసి 2 lakhs వేసాం. తర్వాత ఏం చేయాలి, కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు ఏమి వస్తాయి, క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంక్ లో నగదు. బ్యాంక్ లో నగదు అంటే బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి ఒకసారి. మనం ఇందాక బ్యాంక్ అకౌంట్ వేసాం కదా, బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది, 17,87,500 ఉంది. సో క్యాష్ అట్ బ్యాంకు అన్న చోట బ్యాంక్ లో నగదు అన్న కాడ 17,87,000 వేసాం. సో టోటల్ చేసేయండి, చేస్తే 2 lakhs 17,87,500 19,87,500. దీన్ని ఏమని రాసుకోవాలి, టోటల్ అసెట్స్, మొత్తం ఆస్తులు అని చెప్పేసి రాయాలన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. వన్స్ అగైన్ ఐ రిపీట్, మనకి ఈరోజు సెషన్లో ఏమి ఇచ్చాడు అంటే వాటాలని డిస్కౌంట్తో జారీ చేయడం, జారీ చేసినటువంటి వాటాలలో అన్ని వాటాలు కూడా అమౌంట్ పూర్తిగా చెల్లించకపోవడం. యుక్తా లిమిటెడ్ వాడు 25,000 ఈక్విటీ వాటాలు జారీ చేశారు. 100 రూపాయల విలువ కలిపి 10% డిస్కౌంట్తో జారీ చేశారు. 100 రూపాయల మీద 10% అంటే 10% పోతే 10 రూపీస్ పోతుంది అనమాట, అంటే 90 రూపాయలకి. ఈ 90 రూపాయలకి వాడు ఎలా కలెక్ట్ చేస్తున్నారు, అప్లికేషన్ మీద 20 రూపాయలు, అలాట్మెంట్ మీద 20 రూపాయలు, ఫస్ట్ కాల్ మీద 25 రూపాయలు, అలాగే ఫైనల్ కాల్ మీద 25 రూపాయలు. 20, 20, 40, 40 అని 25, 65, 65 అని 25, 90 రూపీస్ అయింది. 25,000 వాటాలు జారీ చేస్తే 20,000 వాటాలకే అప్లికేషన్లు వచ్చినాయి. అప్లికేషన్లు ఎన్ని వస్తే ఆ వచ్చినటువంటి వాటికి మాత్రమే అకౌంట్ ఫర్ చేయాలన్నమాట. మొత్తం సొమ్ము వసూలు అయ్యింది కానీ 500 వాటాలకు ఫైనల్ కాల్ మనీ రాలేదు అన్నట్టు. ఫైనల్ కాల్ అంత 25 రూపీస్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే 500 వాటాలకి ఫైనల్ కాల్ 25 రూపాయల ప్రకారం 500 × 25 12,500 అనమాట. దాన్ని దేనికి ట్రీట్ చేస్తాం అంటే కాల్స్ ఇన్ ఎరియర్స్ కింద ట్రీట్ చేస్తాం. అంటే పిలుపుల బకాయి. ఈ పిలుపుల బకాయి చిట్టాబద్దులు రాసే విధానంలో మార్పు ఏమీ ఉండదు. బ్యాంకుకి సంబంధించి 2 ఎంట్రీస్ ఎంటర్ చేసేసుకుంటారు. అలాగే డిస్కౌంట్ కి సంబంధించి అలాట్మెంట్ కి సంబంధించి డిస్కౌంట్ తో కలిపి 2 ఎంట్రీస్ ఎంటర్ చేసేస్తారు. ఫస్ట్ కాల్ కి 2 ఎంట్రీస్ ఎంటర్ చేస్తారు. అలాగే ఫైనల్ కాల్ కి 2 ఎంట్రీస్ ఎంటర్ చేస్తారు. కానీ ఫైనల్ కాల్ లో వసూలైనటువంటి క్యాష్ దగ్గర మనకి డీటెయిల్స్ మారుతాయి అనమాట. 20,000 వాటాలకు బదులు 19,500 రాస్తారనమాట. ఫైనల్ కాల్ మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు 19,500 వాటాలకే అమౌంట్ వచ్చినట్టుగా చూపిస్తాం. బ్యాంక్ అకౌంట్ వేసుకోవాలి, క్యాపిటల్ అకౌంట్ వేసుకోవాలి. ఈ రెండింటికి వ్యత్యాసం ఉన్నటువంటి మొత్తాన్ని మనం డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే వాటాల జారీ మీద డిస్కౌంట్ కింద ట్రీట్ చేసాం. తర్వాత ఆస్తుల పట్టి వేసుకునేటప్పుడు ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ని షేర్ హోల్డర్స్ ఫండ్స్ కింద, అలాగే నాన్ కరెంట్ లయబిలిటీస్ అలాగే కరెంట్ లయబిలిటీస్ కింద డివిజన్ చేయడం అనేది జరుగుతుంది. అసెట్స్ లోనేమో నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ కింద డివిజన్ చేస్తాం. నాన్ కరెంట్ అసెట్స్ లోనేమో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, కంటికి కనిపించే ఆస్తులు, కంటికి కనిపించిన ఆస్తులు అని చెప్పేసి చూపెడతాం. ఇంటాంజిబుల్ అసెట్ లో ఇష్యూ ఆఫ్ షేర్స్ మీద డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీ మీద డిస్కౌంట్ ని ఇంటాంజిబుల్ అసెట్స్ లో చూపిస్తాం, కంటికి కనిపించినటువంటి ఆస్తి కాబట్టి. అలాగే కరెంట్ అసెట్ లో క్యాష్ అట్ బ్యాంక్ అంటే బ్యాంక్ లో నగదు చూపిస్తాం. సో ఓవరాల్ గా 19,87,000 టోటల్ అసెట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ సెషన్ ఈస్ కంప్లీట్. See you next class. Thank you.